కోనసీమ జిల్లా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద రైతులకు మద్దతుగా దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రభుత్వం 19,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసిందన్నారు పిల్లి సూర్యప్రకాష్. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. విత్తనం నుంచి విక్రయం దాకా రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. ఈరోజు ఈ రబీ సీజన్కే పంటని అమ్ముకునే పరిస్థితి రైతు లేడు. ఎందుచేత అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొట్టమొదటగా మోసపోయేది, నష్టపోయేది ఎవరు అంటే రైతు. ఈ సందర్భంగా ఈ రబీ సీజన్ కూడా అదే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు కనీసం మద్దతు ధర కూడా ఈరోజు ఉన్నటువంటి రైతులకు అందట్లేదు కూడా. కేవలం 19,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి పండించిన పంటను ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది.